ఏవైతే 400 ఎకరాలు ఇప్పుడు అమ్మకానికి పెట్టారో మా ల్యాండ్ మాకు వెనక్కి కావాలి అని చెప్పి ఆప్షనింగ్ ఏదైతే పెట్టారో అది క్యాన్సిల్ చేసి మళ్ళీ మా ల్యాండ్ మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే యూనివర్సిటీ నుంచి న్యూట్రల్ గా ఉంది. అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చింది. నిన్న సర్వే ఒకటి సర్వే రిలీజ్ చేయలేదు అని చెప్పి నిన్న ఒక నోటీస్ ఒకటి ఇచ్చింది. జూలై 2024 లోని సర్వే చేయలేదు. సర్వే చేయకుండానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 400 ఎకరాలు తీసుకుంటుంది అని చెప్పి నోటీస్ అయితే ఇచ్చింది. సో దీన్ని బట్టి మనం క్లారిటీగా చూడొచ్చు ఆ ల్యాండ్ మొత్తం మాది అన్యాయంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడు మొన్న మేము ప్రొటెస్ట్ చేసినాం. 400 ఎకరాలు ఎక్కడైతే వాళ్ళు కబ్జా చేస్తున్నారో అక్కడ పోయి మేము ధర్నా చేస్తే పోలీసులతో లాఠీ చార్జ్ చేయించారు. మేమేమైనా గుండాలమా, మేమేమైనా నక్సలైట్లమా? రేవంత్ రెడ్డి నీకు నచ్చినట్టు పోలీసులు పంపించి లాఠీ చార్జ్ చేయించడానికి అమ్మాయిలను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కొని పోయి ఈడ్చుకొని పోయి నచ్చినట్టు వ్యాన్ లెక్కించారు. లేడీ కానిస్టేబుల్స్ కూడా లేరు. అసభ్యకరంగా ప్రవర్తించి అమ్మాయిలను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇది న్యాయం కాదు రేవంత్ రెడ్డి. మా భూములు ఏవైతే ఉన్నాయో మా భూములు మాకు కావాలి. మా ప్రొటెస్ట్ మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి మా భూములు మాకు రిటర్న్ ఇచ్చినంత వరకు మేమైతే మా ధర్నాలు ఆపం.